నేడు రాధా గారు రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు కాశీలో చేస్తున్నారు. రంగా గారి అభిమానులందరూ మా కుటుంబ సభ్యులే. రంగా గారి అభిమానులు ఎక్కడ ఏ కార్యక్రమాలు రంగా గారి కోసం చేసినా మా కుటుంబం చేసినట్టే మేము భావిస్తాము. నేడు 2 తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో రంగా గారి 35వ వర్ధంతి చేసుకుంటున్న అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. యుగాలు మారినా తరాలు మారినా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారున్న దేశాలన్నింటిలో కూడా ఈరోజు రంగా గారి వర్ధంతిని ఘనంగా జరుపుకొని ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు. ప్రజల అభిమానాన్ని కులాలకు అతీతంగా పేదవారు, ముఖ్యంగా ముఠా కార్మికులు కానీ లేకపోతే పేదవారు ఉండే విజయవాడ ప్రాంతంలో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా రాష్ట్రం ఆ రోజునంతా కూడా శోకించింది. మరి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం నిజంగా భౌతికంగా లేకపోయినా కానీ ప్రజలందరి హృదయాల్లో జీవించి ఉన్నారు. ఎన్ని యుగాలు మారినా రంగా గారి కుటుంబ సభ్యుల్ని కానీ రంగా గారిని కానీ స్మరించుకుంటూనే ఉంటారు. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం మరి బలి తీసుకున్నా కానీ ఈరోజు ఆయన గొప్పతనాన్ని కానీ ఆయన అభిమానాన్ని కానీ ప్రజల హృదయాల్లో నుంచి తీసేయలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ రంగా గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ విజయవాడ తరఫున కూడా ఘనంగా మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి వంగవీటి మోహన్ రంగా గారి పేరు చెప్తేనే బడుగు బలహీన వర్గాలకి, కష్టాలున్న ప్రజలకి, సామాన్యులకి ఎక్కడ లేనటువంటి ధైర్యం వస్తుంది. అదేవిధంగా ఆ సమస్య పరిష్కారం కోసం ఒక మార్గం చూపించేటువంటి గొప్ప వ్యక్తిగా తారసపడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకనే రంగా గారి గురించి బడుగు బలహీన వర్గాలు కానీ సామాన్య వర్గ ప్రజల గుండెల్లో ఈ రోజుకి నిలిచిపోయారంటే వారు చేసినటువంటి గొప్ప పోరాటాలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా రంగా గారు విద్యార్థి దశ నుంచే సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి. విద్యార్థులు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని మరి విద్యార్థి సంఘాలను కూడా ఏర్పాటు చేసి విద్యార్థుల్ని రాజకీయాల్లో ముందుకు తీసుకొచ్చి తద్వారా సమాజంలో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకురావడానికి కూడా ఆయన బలమైనటువంటి కృషి చేశారు. ఆయన నిరంతరం పేదల కోసం కష్టపడబట్టే వారు చనిపోయి 35 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే ఆయన పేద ప్రజల అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటాలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ ప్రతి ఒక్కరం కూడా రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వంగవీటి కుటుంబాన్ని వాడుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. ఇది చాలా దుర్మార్గం. రాజకీయ పార్టీలన్నీ కూడా అవసరం వచ్చినప్పుడు వంగవీటి కుటుంబాన్ని వాడుకుంటూ ఉన్నాయి, రాధాకృష్ణ గారిని ఉపయోగించుకుంటూ ఉన్నారు, ఎన్నికల ముందు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి అవేమీ కుదరవు. రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కానీ రాధాకృష్ణ గారి అభిమానులు కానీ ఊరుకునే ప్రసక్తే
లేదు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వంగవీటి మార్క్ రాజకీయం రాధాకృష్ణ గారు చూపిస్తారు. ఎవరైనా సరే వారిని రాజకీయ లబ్ధి కోసం వాడుకొని ఈసారి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఆయన కూడా ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలు అమలు చేసి తీరుతారని కూడా ఈ సందర్భంగా చాలా బలంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాధాకృష్ణ గారి మీద రెక్కీ చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున ఏ పార్టీలో ఉన్నారో మనందరికీ కూడా తెలుసు. అటువంటి వారిని ఖండించకుండా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున రాధారంగ గారి అభిమానులు, అదేవిధంగా రాధాకృష్ణ గారి అభిమానులు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి మేమందరం కూడా వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల కోసం, ఆయన చూపించినటువంటి మార్గంలో వారి స్ఫూర్తితో ప్రజల కోసం, పేద సామాన్య వర్గాల కోసం తప్పనిసరిగా రంగా గారి ఆశయాల కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేదల పెన్నిది, చనిపోయి 35 సంవత్సరాలు అవుతున్నా ఈరోజు కూడా నిన్న మొన్న చనిపోయిన వ్యక్తిని ఎలా అయితే కుటుంబ సభ్యులు గుండెల్లో పెట్టుకొని వర్ధంతి కార్యక్రమాలు 1 సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు ఎవరన్నా, కానీ 35 సంవత్సరాలు అవుతున్నా మా మనిషి మా నాయకుడు అనే భావంతో రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఘనంగా వారికి వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. చాలా ఆశ్చర్యకరం. ఎవరన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతేనో లేదా మన ప్రాంతంలో ఎమ్మెల్యే చనిపోతేనేమో ఎక్కడో ఒక చాట ఒక విగ్రహం పెట్టి మమ అనిపిస్తూ ఉంటారు. కానీ చనిపోయి 35 సంవత్సరాలు అవుతున్న వంగవీటి మోహన్ రంగా గారు గడిచిన 2 సంవత్సరాల్లో చూసుకుంటే సుమారు 200 విగ్రహాలు 35 సంవత్సరాల తర్వాత కూడా రంగా గారి విగ్రహాలు ఓపెన్ చేశారు అంటే ఆయన మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసి ఇదే ప్రాంతంలో ఆయన మరణించడం జరిగిందో వారి ఆశయాలకు అనుగుణంగా వంగవీటి రంగా గారి అభిమానులు, వంగవీటి రాధా గారి అభిమానులందరూ కూడా మరి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఆయన స్మరించుకుంటూ ఈ భారీ కార్యక్రమాలు చేయటం అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆశయం కోసం పనిచేశారో ఆ ఆశయం ఆంధ్రప్రదేశ్లో నెరవేరి మరి ఎవరైతే ఇందాక మహేష్ గారు చెప్పినట్టుగా అవసరానికి వాడుకొని పక్కన పెడుతున్నటువంటి పరిస్థితిని మనం రంగా గారి సందర్భంలో, వంగవీటి రాధా గారి సందర్భంగా మనం చూసాం. కానీ రాబోయే రోజుల్లో చాలా ఖచ్చితంగా వంగవీటి రంగా గారి అభిమానులు, రాధా గారి అభిమానులు ఖచ్చితంగా ఈ మన ఏదైతే ఆశయాలకు అనుగుణంగా రంగా గారి ఆశయాల్ని ముందుకు వెళ్ళే విధంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 35వ జయంతి సందర్భంగా ఇక్కడ రాబోయే పార్క్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో చావు ఎప్పటికైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. కానీ ఇలాగా అంటే ఒక ఆశయం కోసం చనిపోవటం అనేది చిరస్థాయిగా మిగిలిపోద్ది అనడానికి నిదర్శనమే ఈ 30 సంవత్సరాలుగా ఆయన ప్రతి ఒక్క గుండెల్లో, బడుగు బలహీన వర్గాల వాళ్ళ గుండెల్లో నిలిచిపోవడం అనేది దానికి నిదర్శనం. కాబట్టి ఇక్కడ ఎవరైతే రంగా గారి యొక్క పేరును ఉపయోగించుకొని, రంగా గారి యొక్క ఏదైతే ఆశయం ఉందో ఆశయాన్ని ఉపయోగించుకొని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరూ కూడా ఎవరూ కూడా ఈ రోజు వరకు రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే క్రమం లేదు. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే ఏదైతే ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారో, కేవలం రంగా గారి ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారో ఆయన ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించాలి. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే కులాల వారీగా కేవలం ఒక కాపు కులానికి మాత్రమే సంబంధించిన వ్యక్తిగా ఆ రంగా గారిని క్రియేట్ చేస్తున్నారు చాలామంది. కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఇళ్ల పట్టాల కోసం చనిపోవడం, తుది శ్వాస వినడం జరిగింది. ఇక్కడ మనం ఒకటే గమనించాలి, ఎప్పుడైనా సరే ఆశయాల్ని బతికించిన వాడే నాయకుడు అవుతాడు. అంతేగాని ఆయన పేరుని మాత్రం వాడుకొని పేరుని వాడుకొని ఎమ్మెల్యేలు అయిపోయి అసెంబ్లీలోకి వెళ్ళిపోయి ఆయన ఆశయాన్ని వదిలేసేవాడు ఎవడో నాయకుడు అవడు. అలాంటి వాళ్ళకి లాంగ్ రన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే రంగా గారి ఆశయాలను ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు ఆయన పేరుని వాడుకొని వాళ్ళే బలంగా ముందుకెళ్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.